ఏమిటి కుర్రవాడు ఎలాగైపోయాడు, ఏమిటి పాప ఎలాగైపోయింది, మన ఊర్లో ఉన్న అమ్మాయినా వాడు కూతురేనా, అయ్యి బాబు నేను ఎప్పుడు ఇలా అనుకోలేదమ్మా, ఆ నోరేంటమ్మా, ఆ మాట తీరేంటమ్మా, అయ్యి బాబు ఆ బట్టలేంటమ్మా అని ఈ రకంగా అందరూ కూడా విడ్డూరంగా మాట్లాడుకునేలాగా ఈ బిడ్డలు తయారవుతున్నారు. ఎందుకని? వీళ్ళు దుర్వినియోగపరుచుకున్నారు. నీతి, తండ్రి చెప్పిన నీతి, తల్లి చెప్పిన నీతి, ఊరు నేర్పిన నీతి, బైబుల్ నేర్పిన నీతి, దేవుడు నేర్పిన భయభక్తులు దుర్వినియోగం చేయబడ్డాయి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నిజమా కాదా? అయితే ఇక్కడ జరిగినటువంటి సంఘటన చూడండి. దుర్వినియోగం చేసుకున్న తర్వాత ఒక సమయం వస్తుంది. ఆ సమయం వచ్చింది. దేవుడు, ఎందుకంటే తల్లి ఏడుస్తుంది, అయ్యో నా కొడుకు ఎందుకు ఇలాగైపోతున్నాడు, నా బిడ్డ ఎందుకు ఇలాగైపోతుంది, నా కూతురు ఎందుకు ఇలా అయిపోతుందని చెప్పి తల్లి ఏడుస్తుందా లేదా? తండ్రి ఏడుస్తాడా లేదా? తండ్రి అంటూ ఉంటాడు, ఏంటోరా ఈ మధ్య నా కొడుకు నా మాట వినట్లేదు, నా కూతురు సంగతి చూస్తే ఈ మధ్య ఫోన్ 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 అంటుంది, ఏమైందో ఏంటో, ఏదో ఆందోళనగా ఉందని. ఇలాగా భార్య అంటుంది, నా భర్త ఎందుకు ఈ మధ్య ఇలాగ అయిపోయాడు, అసలు ఈ మధ్య జీతం ఎక్కడుందని చెప్పలేదు, మాట్లాడితే కోపడుతున్నాడు. సాధించి భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టావు. కానీ భార్యాభర్తలు బాగోపోవడం వల్ల నీకు తగిలే ఉసురులేంటో తెలుసా? వాళ్ళ కూతురు ఉంటే కూతురు ఉసురు, కొడుకుంటే కొడుకు ఉసురు, ఆ బిడ్డకున్న తల్లిదండ్రులు ఉసురు, ఈ కొడుకున్న తల్లిదండ్రులు ఉసురులు అన్ని బొట్టలో పోసేసుకుని నెత్తిని పెట్టుకుని తిరుగుతున్నావు నువ్వు. మళ్ళీ అదేమంటే నోరుని తీసుకుని కొంతమంది నోట్లో నోరు మనం పెట్టకూడదమ్మో నాయన అంటూ ఉంటాం. ఆలోచించండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన బిడ్డలారా, ఇలాంటి తప్పుడు జీవితం అనేది మన జీవితాలకి ఎప్పుడు కూడా మంచిది కానే కాదు. కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తారంటే అక్కడక్కడ గొడవలు జరుగుతున్నప్పుడు అప్పుడే ట్యాప్ కోసం వచ్చినట్టుగా, గేటు తీసినట్టుగా, కోడిని తగిలినట్టుగా, కాకిని అన్నట్టుగా వస్తారు. ఇదంతా ఏంటంటే అక్కడ ఉన్న విషయాలు మనం ముందుగానే తెలుసుకోవాలి. స్వార్థ పూరితమైనటువంటి మనస్తత్వం, ఒకళ్ళు చూసి వారవలేని మనస్తత్వం, ఇంకొకళ్ళ మీద మనం ఎప్పుడు ఏదో ఒకటి కన్నేసి చూసి వాళ్ళ గుడ్డంతా మనం చేత పట్టుకుని, ఇదిగో వాళ్ళు ఇలాగా కొట్టుకుంటున్నారంట, ఇలా తిట్టుకుంటున్నారంట, ఈ విధంగా వాళ్ళు నాశనం అయిపోతున్నారంట అనేటువంటి దానికి మనకెందుకు వచ్చిందిలే, వాళ్ళ గొడవల్లో మన తాను దోచకూడదయ్యా అన్నటువంటి రీతిలో మనం చెప్పుకుంటూ బతుకుతున్నాం. ఇది క్రైస్తవులు బ్రతికేది బ్రతుకు కానే కాదు. ప్రైజ్ ది లార్డ్. చేతుల పైకి ఎత్తి ప్రార్థన చేద్దాం. ప్రియమైన బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప మనందరిపైకి రావాలి. యేసయ్యా, నా జీవితం ఎలా జీవించాలని నేను భయపడుతున్నప్పుడు నేనున్నాను కదా, నేనే కదా, నేను జీవించి నీకు చూపించాను. నా నుండి మీరు నేర్చుకోనండి, నా నుండి మీరు నేర్చుకోనండి అని దేవుడు చెప్పాడు. ప్రియ బిడ్డ, అధైర్యపడకు, ధైర్యపడము. ప్రభు ఆయన నీ చెంతకు వచ్చి ఉన్నాడు.
కన్నీరు కార్చు, దుఃఖపడు. నీ భార్య విషయంలో, నీ భర్త విషయంలో, నీ తల్లిదండ్రుల విషయంలో నువ్వు వాళ్ళని ఎంత బాధ పెట్టుంటావో, ఎంత విచారానికి గురి చేసి ఉంటావో, ఒక్కసారి అయ్యా నువ్వు అవకాశాన్ని నాకు ఇవ్వు తండ్రి, అయ్యా నువ్వు నాకు చెప్పిన మాటలు బట్టి నేను కొంచెం మెల్లగా అడుగులు వేస్తాను నా ప్రభువా. నాకు దుఃఖం వస్తుంది నాయన, నాకు ఏడుపు వస్తుంది ప్రభువా. అయ్యా నా నోరు మంచిదై ఉండలేదు నాయన, కొన్నిసార్లు నా బుద్ధి దారి తప్పింది ప్రభువా. నన్ను మన్నించు నా తండ్రి. నాకు ప్రార్థన చేయడమే రాదు ప్రభువా, కానీ నేను కట్టుకున్న పాపాలు ఎన్నో ఉన్నాయి ప్రభువా. నేను అర్హుని కాదు, కానీ నాకు కనివిప్పు కలుగుతుంది. నా మనసుకి నాకు తెలుసు నాయన. ఎన్ని తెలుసుకుంటే లాభమే ఉంది ప్రభువా. నేను ఆ తప్పులు అన్ని మేలైన వస్తువులు నాకు ఇచ్చావు ప్రభా. పేదరికమని బతుకుతున్న నాకు 4 పూట్ల భోజనం చేసే గొప్ప ఆశీర్వాదాలు ఇచ్చావు. బంధు బలగాన్ని ఇచ్చావు, ఊరు బలాన్ని ఇచ్చావు, నాకు అన్ని ఇచ్చావు తండ్రి. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరచండి ప్రియమైన సహోదరి సహోదరులు.